వసూలు 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 పైసా వసూలు అరే వసూలు వసూలు వచ్చిందండి వయ్యారి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో మ్యాటర్ ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్ములైన్ చూసారు కాబట్టి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండొచ్చు. సో నాకైతే యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చేసింది. సో ఇదైతే ఫస్ట్ మీతోనే షేర్ చేసుకోవడానికి అయితే వచ్చేసి అనమాట ఇలాగా. అండ్ పేమెంట్ ఎంత వచ్చింది ఏంటనేది నేను మిడిల్లో కానీ లాస్ట్లో కానీ రివీల్ చేస్తాను కాబట్టి మీరైతే వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే యూట్యూబ్ గురించి కానీ యూట్యూబ్లో నేను పడ్డ కష్టం కానీ 2 years 3 years నుంచి సో ఈ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నమాట. అంటే హ్యాపీనెస్ని కాదు, నా బాధను కూడా మీతో షేర్ చేసుకోవాలి కదా. సో అందుకే ఇలా వచ్చేసాను. అండ్ మాటల్లో చెప్పలేని ఆనందం నాకు ఈరోజు, చెప్పలేకపోతున్నా. ఎలా చెప్పాలి కూడా నాకు అర్థం కావట్లేదు అనమాట. ఫస్ట్ ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ అంటే నాకు అసలు తెలీదు. జనరల్గా అయితే నేను యూట్యూబ్ ఛానల్ చూసిందే లేదు అసలు ఎప్పుడు. అంతా ఎక్కువ నేను ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ ఉన్నప్పుడు టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, అప్పుడప్పుడు వాట్సాప్. సో ఇలా నాకు ఇంతే తెలుసు. యూట్యూబ్ అస్సలు అంటే అస్సలు చూడనండి నేను. కానీ నేను కూడా ఒక యూట్యూబర్ని అవుతానని నేను అస్సలు అనుకోలేదు. సో అలా ఏదో అయిపోయింది అట్లా. అండ్ ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పుడు అయితే మనకి ఎందుకు, నాకేం రాదు కదా, నేనేం చెప్పలేను. ఫస్ట్ ఏంటంటే ఎవరన్నా ఉంటే కూడా నేను రీల్స్ చేయలేను, చాలా భయం. సో ఎవరైనా చూస్తుంటే కూడా సరిగా మాట్లాడలేను. సో ఇవన్నీ భయంతో ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ వద్దులే, మనకి ఎందుకు, మనకి సెట్ కాదు. సో ఇట్లా అనుకున్నాను అనమాట. ప్రపంచంలో ఎవరికి సెట్ అవ్వరండి, సెట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక పర్సన్ ఉన్నారు నా లైఫ్లో. తను చెప్తేనే నేను యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడానికి వచ్చాను అనమాట. నాకు అసలు నిజంగా ఇంట్రెస్ట్ లేదు యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు కూడా. వద్దు, అసలు వర్కౌట్ అవ్వదు, నేను చేయలేను, నా వల్ల అస్సలు కాదు అని చెప్పి నన్ను నేనే చాలా డిస్కరేజ్ చేసుకున్నా చాలా. సో తనైతే చాలా చెప్పి ట్రై చేయి, నీకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు, సో నువ్వు యూట్యూబ్ ఛానల్ పెడితే డెఫినెట్గా గ్రోత్ అనేది వస్తుందని చెప్పి నాతో అలా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టించడం జరిగింది. అండ్ ఈ రోజు ఇంతటి స్థాయికి ఎదిగిన అంజలి గురించి మీ అందరికీ తెలుసు, కానీ నేను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణమైన వ్యక్తి ఎవరో నాకు మాత్రమే తెలుసు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది, ఇది సెకండ్ యూట్యూబ్ ఛానల్ నాది. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అయితే అసలు ఎంత కష్టపడ్డానో మాటల్లో చెప్పలేనండి. దానికైతే నేను చాలా మనీ పెట్టాను. ప్రతి వీడియో కూడా నేను మనీ పెట్టే చేశాను అనమాట. అంత మనీ పెట్టానంటే అసలు అబ్బా చెప్తుంటేనే ఏడుపు వస్తుంది. నా ఛానల్ పోయింది నాది. సో అదొకటి కొంచెం బ్యాడ్ ఇన్సిడెంట్ నా లైఫ్లో. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. ఫస్ట్ ఛానల్ ఉన్నప్పుడైతే నాకు చాలా మంచి గ్రోత్ వచ్చింది ఆ ఛానల్కి. 1 monthలోనే సబ్స్క్రైబర్స్ రావడం కానీ, లేదంటే వ్యూస్ మంచిగా రావడం కానీ, ప్రతి వీడియో కూడా నాకు 1K పోయింది. అండ్ వాచ్ టైం కూడా చాలా తొందరగా అయింది. మానిటైజేషన్ కూడా అయిపోయింది నిజం చెప్పాలంటే. సో నేను కేక్ కూడా కట్ చేసి సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి కేక్ కూడా ఆర్డర్ ఇచ్చినమాట. సో కరెక్ట్ ఇదే టైంలో ఈవినింగ్ 4-5 ఆ టైంలోనే ఆ ఛానల్ అయితే డిలీట్ అయిందన్నమాట. సో అది ఎలా డిలీట్ అయిందో, ఎవరు డిలీట్ చేశారో, అసలు ఏమైందో కూడా తెలీదు. సో అలా అయితే అది డిలీట్ అయిపోయింది. నా లైఫ్లో నేను బాగా ఏడ్చింది. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. నాకు బాగా గుర్తుండిపోయింది మాట. అంటే ఈ యూట్యూబ్ ఛానల్ చూసినప్పుడు కూడా నాకు పోయిన ఆ యూట్యూబ్ ఛానలే బాగా గుర్తొస్తుంటుంది అన్నమాట. ఎందుకంటే నేను చాలా కష్టపడ్డాను. అండ్ నాకు మాట్లాడడం రాదు, నేర్చుకున్నాను, చాలా వ్లాగ్స్ చూశాను. సో ఎలా మాట్లాడతారు ఏంటో అన్నీ నేను యూట్యూబ్లో చూసి నేర్చుకుని, సో అంతా నేను మనీ కూడా ఇన్వెస్ట్ చేశాను అనమాట ఆ ఛానల్కి. సో ఆ ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది. అది నిజంగా నా లైఫ్లోనే బ్యాడ్ ఇన్సిడెంట్ మాట అది. తర్వాత ఏంటంటే ఇంకా సెకండ్ ఛానల్ పెట్టాలని హోప్ అయితే లేదు. బట్ ఏంటంటే ఆ ఛానల్ డిలీట్ అయినందుకన్నా నేను సెకండ్ ఛానల్ పెట్టి చూపించాలని చెప్పి నేనైతే డిలీట్ అయిపోయిన రోజే నా ఛానల్ డిలీట్ అయిపోయిందని సెలబ్రేట్ చేశాను. అండ్ అలానే ఆ రోజే నేను సెకండ్ ఛానల్ కూడా పెట్టాను అనమాట. అది ఇప్పుడు రన్ అవుతుంది కదా ఇదే ఛానల్. సో ఇప్పుడు సెకండ్ ఛానల్ కూడా పెట్టడానికి రీజన్ అదే. ఎందుకంటే ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ తీసుకోవద్దు, మళ్ళీ చెయ్యాలి
చేసి ఒక్కసారైనా నేను అందులో గెలవాలి అనే ఒక ఆశతో మళ్ళీ నేను సెకండ్ ఛానల్ అయితే పెట్టాను. అండ్ ఈ పెట్టిన తర్వాత ప్రాబ్లం ఏంటో తెలుసా, ఫస్ట్ ఛానల్ మీద చూపించినంత ఇంట్రెస్ట్ అయితే నేను సెకండ్ ఛానల్ మీద అయితే అసలు చూపించలేదు. నేను అసలు డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేయలేదు అన్నమాట ఎక్కువ. ఆ ఛానల్కి అయితే ప్రతి వ్లాగ్లోనూ నేను డబ్బులు ఇన్వెస్ట్ చేశాను. బట్ ఈ ఛానల్ ఏంటంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, అది పోయినందుకు బాధో తెలీదు, లేదా ఏదో తెలీదు సంథింగ్. బట్ నేనైతే ఈ ఛానల్ మీద అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదండి. సో నాకు ఏంటంటే అంత యూస్ చేయనప్పుడు ఏదో చిన్న చిన్న వ్లాగ్స్ పెట్టుకుంటున్నాను. సో ఆ టైంలో ఏంటంటే వాచ్ టైం సగం వరకు అయింది. నేను ఇంకా అప్పుడు ఏం చేసిన, జాబ్ చేసుకుంటున్నా మళ్ళీ, అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువయ్యి జాబ్ చేసుకుంటున్నా. సో ఆ టైంలో అయితే మళ్ళీ ఛానల్ పట్టించుకోలేదు. సో ఆ విధంగా మళ్ళీ ఏమైందంటే ఉన్న వాచ్ టైం, సగం వరకు వచ్చిన వాచ్ టైం మళ్ళీ పోయిందన్నమాట. సో అంతే, ఇంత కష్టం కాదండి, ఈ మాటలు చెప్పడానికి కూడా రావట్లేదు నాకు. ఒక రకమైన ఏడుపో టెన్షనో తెలియదు కానీ చెప్పుకోలేకపోతున్నా ఫ్రీగా. సో నాకైతే ఈ ఛానల్లో చాలా సపోర్ట్ చేస్తున్నారు. అసలు అనుకోలేదు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారని, అసలు అనుకోలేదు. అండ్ అలానే వ్యూస్ కూడా ఓకే, బట్ నార్మల్, అంటే హెవీ అని లేదు కానీ ఓకే. సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు కానీ వ్యూస్ ఎందుకో చాలా తక్కువ ఉంటుంది. దానికి మనం ఏం చేయాలో ఏంటో నాకు కూడా అంత తెలీదు. బట్ ఏదో మనమైతే ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ తీసుకోకూడదని చెప్పి నేనైతే కంటిన్యూ చేస్తున్నమాట. సో వ్యూస్ పోయినా పోకపోయినా నేనైతే వీడియోస్ పెడుతూనే ఉంటాను. అండ్ నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. అండ్ కొద్దిమంది సపోర్ట్ చేసినా కూడా చాలు అని నా ఫీలింగ్ మాట. సో ఇంకోటి ఏంటంటే నాకు చాలా వీడియోస్ మంచి మంచి కాన్సెప్ట్లు చేయాలని ఉంది, వీడియోస్ వ్లాగ్స్ కానీ ఏమన్నా. బట్ ప్రతి వీడియోకి మనమైతే ఎంతో కొంచెం మనీ అయితే ఇన్వెస్ట్ చేయాలి. సో అంతా నాకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లం ఉంది కాబట్టి నాకు చాలా వీడియోస్ చేయాలనిపించినా కూడా కొన్ని చేయడానికి అవకాశం అయితే ఉండట్లేదు అన్నమాట. సో మీ తరపు నుంచి ఏదన్నా సజెస్ట్ చేయండి, అంటే ఈ టైప్ ఆఫ్ వ్లాగ్స్ చేయండి, లేదంటే సింపుల్గా ఇలాంటి వ్లాగ్స్ చేయండి అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను డెఫినెట్గా అయితే చేస్తాను వీడియోస్. నేనైతే ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ తీసుకోకూడదని అనుకుంటున్నమాట. ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 3 years అవుతుంది, అంటే ఆ ఛానల్ డిలీట్ అయిపోయింది. సో దాన్ని కూడా ఇంక్లూడింగ్ చేసి చెప్తున్నా. అండ్ ఈ ఛానల్ స్టార్ట్ చేసి కూడా ఇప్పటికి 2 years అవుతుంది. సో ఈ 2 yearsగా నేను కష్టపడుతున్న కష్టానికి వచ్చిన ఫలితం ఇప్పుడు రివీల్ చేసేస్తాను అన్నమాట. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. సో నాకైతే యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చిందంటే రావట్లేదా? ఏంటి గైస్ ఆగిపోయింది అనుకుంటున్నారా? లేదు, నేనే కాసేపు జలికి ఇవ్వాలి కదా, అందుకే స్టక్ అనమాట. సో నాకైతే యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చిందంటే, సో చాలా వ్లాగ్స్ చూసాను నేను, అంటే ఫస్ట్ పేమెంట్ వ్లాగ్స్ కానీ ఇంకా చేస్తుంటారు కదా యూట్యూబ్లో. సో అవన్నీ చూసాను అనమాట. సో డైరెక్ట్గా రివీల్ చేయొద్దు కాబట్టి నేనైతే అందరు చెప్పే విధంగానే చెప్తాను. ఇది కనిపిస్తుంది కదా, ఇది ఒక లిప్స్టిక్. సో ఈ లిప్స్టిక్ ధర వచ్చి 83 rupees. సో ఇలాంటి లిప్స్టిక్ని నేను ఎన్ని కొనుక్కుంటానంటే ఒకటే కొనుక్కుంటానండి. నాకు అర్థం కాలేదు సార్. ఆశ్చర్యంగా ఉందా? మీరు విన్నది నిజమే. సో ఈ 2 yearsగా నేను కష్టపడుతున్న కష్టానికి ఫలితం 83 రూపాయలు మాట. 83 రూపాయలు వస్తేనే ఇంత పెద్ద వీడియో చేసినారా ఏంటని మీరు అనుకోవచ్చు. బట్ నా ఫీలింగ్ ఏంటంటే నాకు అసలు నమ్మకం లేదండి యూట్యూబ్ మీద. ఎందుకంటే ఫస్ట్ ఛానల్ పోయినప్పుడే నాకు నిజంగా నమ్మకం, హోప్ పోయింది నిజంగా. ఈ ఛానల్ అంటే ఏదో పట్టుదలకి పెట్టుకున్నాను అంతే. కానీ నాకు ఇలా డబ్బులు పడడం అనేది చాలా పెద్ద విషయం. అసలు నేను నిజంగా నా నమ్మకాన్ని మళ్ళీ నేను తిరిగి తీసుకున్నట్టుంది. అది కూడా ఓన్లీ మీ సపోర్ట్ వల్లే. నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు పడిన ఒక్క పైసా కూడా మీతోనే షేర్ చేసుకోవాలనిపించింది అనమాట. అందుకే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఎందుకంటే నేను పోయిన నమ్మకాన్ని మళ్ళీ మీరే నాకు తిరిగి ఇచ్చారన్నమాట. అందుకు చాలా 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 థ్యాంక్స్. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలి. అండ్ ఇలాంటి లిప్స్టిక్లు ఇంకా నేను ఎక్కువ కొనుక్కోవాలంటే మీరే నాకు ఇంకా బాగా సపోర్ట్ చేయాలి. అండ్ ఫ్యూచర్లో నేను పెద్ద యూట్యూబర్ని కాకపోయినా ఒక చిన్నపాటి యూట్యూబర్ని అవ్వాలనేది నా హోప్ మాట. సో మీరందరూ నాకు సపోర్ట్ చేయండి దానికి.
సో గైస్ మీ అందరికీ అయితే డౌట్ రావచ్చు, తమ్లైన్లో చూస్తే అన్ని డబ్బులు పట్టుకునింది అండ్ ఇప్పుడు కూడా వీడియోలో కూడా ఇన్ని డబ్బులు చూపిస్తుంది ఏంటి, మరి వీడియోలోనేమో 83 రూపాయలు వచ్చింది అంటుంది ఏంటి, నిజమా కాదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. నేను చెప్పింది అయితే 100% నిజమండి. ఎందుకంటే ఈ డబ్బులు ఉన్నాయి కదా, ఇవేంటంటే మా అక్క శాలరీ, రెంట్ పే చేయమని నాకు డబ్బులు ఇచ్చిందన్నమాట. సో అందుకు ఇవి మీకు చూపిస్తున్నా. పెద్ద ప్లానింగే నేను కనుక రెంట్ పే చేయలేదనుకోండి, ఈవినింగ్ వచ్చి నాకు అన్నీ పే చేసేస్తుంది అనమాట. సో అందుకని మీకు జస్ట్ ఫన్నీగా చేయాలి కదా, మరి ల్యాగ్ కాకుండా రొటీన్గా కాకుండా కొత్తగా చేయాలని చెప్పి ఈ డబ్బులు అయితే చూపించడం జరిగిందన్నమాట. అండ్ మాకు ఇచ్చిన శాలరీ కాకుండా నాకు మీరు ఇచ్చే సపోర్ట్తో వచ్చే శాలరీ కూడా పట్టుకుని వీడియో చేయాలనిపిస్తుంది. సో మీరందరూ నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుంది, అప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.